ఎస్తేరు గ్రంథం తీసిపెట్టారు కదా, మొదటి అధ్యాయం మొదటి 4 వచనాలు చదవండి. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము. హిందూ దేశం మొదలుకొని కూషు దేశము వరకు 127 సంస్థానములను అహష్వేరోషు ఏలెను. ఆ కాలమందు రాజైన అహష్వేరోషు షూషాను కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున తన అధిపతులకు అందరికీ సేవకులకును విందు చేయించెను. చాలా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను తీసుకొని వస్తుండగా మీరు మాతో మాట్లాడమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ప్రియులారా, ఎజ్రా నెహెమ్యా గ్రంథాల్లో మనం చూస్తాం, బబులోనులో ఉన్నటువంటి దేవుని ప్రజలు చెరలో ఉన్నారు. ఆ చెరలో ఉన్నటువంటి వారు దేవుడు కోరేషు రాజును ప్రేరేపించి మీ దేశానికి తిరిగి వెళ్ళొచ్చు అని వారికి ఒక అవకాశం ఇవ్వబడినప్పుడు చాలామంది బయలుదేరి తిరిగి యెరూషలేముకు వచ్చేశారు. జెరుబ్బాబేలు గారి ద్వారా దేవుడు నడిపించాడు. తర్వాత మనం చూస్తాం, ఎజ్రా గారిని వాడుకున్నాడు, తర్వాత నెహెమ్యా గారిని వాడుకున్నాడు యెరూషలేము యొక్క ప్రాకారములు కట్టబడ్డానికి. అయితే అక్కడి నుండి చాలామంది వచ్చేసారు, కానీ కొంతమంది అక్కడే సెటిల్ అయిపోయారు. చాలా జాగ్రత్తగా వినాలి. దే హ్యావ్ సెటిల్డ్ దేర్. ఎందుకంటే రాజు నుండి ఆజ్ఞ జారీ చేయబడ్డప్పటికీ కూడా కొంతమంది అక్కడే మంచిగా ఉద్యోగాల్లో మంచి స్థానాల్లో ఇల్లు కట్టుకొని బిజినెస్లు పెట్టుకొని సెటిల్ అయిపోయారు. వాళ్ళు రాలేదు అక్కడి నుండి, అక్కడే ఉండిపోయారు. అక్కడే ఉన్నటువంటి వారి జీవితంలో పారసీకపులో దేశంలో ఉన్నటువంటి వారి చరిత్రనే ఈ ఎస్తేరు గ్రంథం చరిత్ర. కొంతమంది అక్కడే ఉండిపోయారు. ఇప్పుడు అక్కడ ఒక రాజు గురించి చెప్పబడింది. ఏంటంట? అహష్వేరోషు రాజు గురించి చెప్పబడింది. ఆయన 127 సంస్థానాలకు రాజుగా చక్రవర్తిగా ఏలుతున్నాడు. అక్కడే చెప్పబడిన మాట, హిందూ దేశము మొదలుకొని కూషు దేశం వరకు, అంటే ఐథోపియా దేశము వరకు 127 దేశాలకు ఆయన ఏలుతున్నాడు. ఎవరు రాజు? ఎవరు ఆ రాజు? అహష్వేరోషు రాజు. 127 సంస్థానాలను ఏలుతున్నాడంటే మామూలోడు కాదు, మహారాజు. చాలా పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి రాజు. అంతేకాదు 127 సంస్థానాలకు ఏలుతూ ఉన్నాడు. అటువంటి ఉన్నతమైనటువంటి రాజుగా ఉన్నటువంటి అహష్వేరోషు రాజు ఒకరోజు ఆయనకి ఒక ఆలోచన వచ్చింది. ఏంటిదంటే, నా మహిమను, నా గొప్పతనాన్ని, నా మహత్యాన్ని అందరికీ చూపెట్టాలి. 127 సంస్థానములలో ఉన్నటువంటి అధికారులు, అధిపతులు అందరినీ ఒక దగ్గర చేర్చి నేనెంత గొప్పవాన్నో చూపించుకోవాలన్నటువంటి ఆశ పుట్టింది. చదువుతారా ఆ విషయం? ఆ కాలం 2వ వచనం. 127 సంస్థానములను అహష్వేరోషు ఏలెను. అహష్వేరోషు ఏలడం మొదలుపెట్టాడు. ఆ కాలమందు రాజైన అహష్వేరోషు షూషాను కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున తన అధిపతులకందరికీ సేవకులకును విందు చేయించెను. గొప్ప విందు చేయించాడు. పారసీక దేశము యొక్కయు మాద్యా దేశము యొక్కయు పరాక్రమశాలులను ఘనులను సంస్థానాధిపతులను అతని సన్నిధి నుండగా అతడు తన మహిమగల రాజ్యము యొక్క ఐశ్వర్య ప్రభావములను మహత్యములను తన మహత్యాతిశయ ఘనతలను అనేక దినములు అనగా 180 దినములు కనుపరిచెను. జాగ్రత్తగానండి. అహష్వేరోషు రాజు ఏం చేశాడంటే, అక్కడ ఉన్నటువంటి అధిపతులందరికీ, సేవకులకి ఒక గొప్ప విందు ఏర్పాటు చేసి పరాక్రమశాలులకు, అంతేకాకుండా ఘనులకు, సంస్థానాధిపతులకు అందరికి పిలిచి ఆయన ఎంత గొప్పోడో చూపించుకోవడం మొదలుపెట్టాడు.
ఎన్ని రోజులు ఆయన మహత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని ఆ విందుని చేశాడో తెలుసా ప్రియులారా? 180 రోజులు, అంటే దాదాపుగా 6 నెలలు. భూమండలం మీద ఎవరైనా ఇంత పెద్ద ఫంక్షన్ జరిగిందని నేను అనుకున్నాను. 180 రోజుల విందు ఏర్పాటు చేయబడింది. మరి ఈ మధ్యలో జియో గారు ఎవరైనా అంబానీ గారి కుమారుడి పెళ్ళి ఎన్ని రోజులు అయిందో తెలియదు. ఆ విందు 3 రోజుల మరి వారం రోజుల తెలియదు. 180 రోజుల విందు జరిగింది. అధికారులకు, ఉన్నత స్థితిలో ఉన్న వారికి, గనులందరికీ కూడా, ఆయన దగ్గర ఉన్నటువంటి సేవకులకు అందరికీ కూడా 180 రోజులు అంటే 6 నెలల విందు జరిగింది ప్రియులారా. వా, ఆలోచించండి ఆయన గొప్పతనాన్ని, మహత్యాన్ని. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన దగ్గర వజ్రాలు, వైడూర్యాలు, లేకపోతే ఖడ్గాలు, ఆయన దగ్గరున్న సైన్యము, బలము, అన్నిటిని, ఆయన జ్ఞానాన్ని ప్రచురపరచుకోవడానికి, తెలియజేసుకోవడానికి 180 రోజులు విందు ఏర్పాటు చేయబడింది ఉన్నత స్థితిలో ఉన్న వారందరి కొరికి. ఇంత గొప్ప విందు ఇంకెవరు 180 రోజుల విందు చేయరు. ఆ దినాల్లో పెళ్ళిళ్ళు అవుతుండే. నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు మా ఊర్లలో, మన గ్రామాల్లో వివాహం అయితే ఆ పెళ్ళి ఎన్ని రోజుల ముందు నుంచి ఉంటుండేనో తెలుసా? హడావుడి. దగ్గర వారం, 2 వారాల నుంచి, నెలల నుంచి కారం పొడి దంచేటోళ్ళు దంచుతుండే, పసుపు దంచేవాళ్ళు దంచుతుండే, మేకలను తెచ్చి పెంచేవాళ్ళు పెంచుతుండే. మా ఊర్లో ఆ ఇంటి ముందు కర్రలు ఉంటుండే, ఇంటి ముందు వాటన్నిటికీ న్యూస్ పేపర్లు చుట్టేవాళ్ళు. ముందు న్యూస్ పేపర్ చుట్టిన తర్వాత కలర్ పేపర్లు చుట్టేవాళ్ళు. ఇట్లాగా ఒక వారం రోజులు అవుతుండే పెళ్ళిళ్ళు. మీకుందా అనుభవం? పెళ్ళి అయిపోయినాక మళ్ళీ 3 రోజులు పెద్ద విందు, చిన్నవి ఏదేదో అంటుండే, చిన్న ఇందులు, పెద్ద ఇందులు. ఒక పండుగలాగా అవుతుండే వారం రోజులు. ఈరోజు అది పోయింది. పెళ్ళి విందు 2 కలిపి ఒకే రోజులు, ఒకే పూటకి అయిపోతుంది ఈ రోజులలో. దెబ్బకు ఒకటేసారి. ఇంకా మన సాంప్రదాయంలో కొన్ని రోజుల నుంచి ఆ పిల్లోని తీసుకెళ్ళి విచిత్రమైన పద్ధతులు ఉంటుండేనంట. మీకు తెలుసా? 6 నెలలు పెళ్ళి పిల్ల అమ్మాయి ఇంటికి పెళ్ళికి ముందే పోవాలా? అవునా? ఐఎమ్ రైట్? ముందే పోవాలా. ఎందుకు పోవాలో తెలుసా? అక్కడ పెద్దోళ్ళు వస్తే లేచి నిలబడాలా. పెద్దోళ్ళు రాగానే లేచి 6 నెలలు పరీక్ష. ఎవరికి? పెళ్లి పిల్లగానికి. వీడు తగ్గింపు కలుగున్నవాడా, గర్విష్ట? 6 రోజులలో వాని బతుకంతా బట్టబయలు అయిపోతుంది. దొంగ చూపులు ఉన్నోడా, వాడు మంచి చూపులు ఉన్నోడా, గర్విష్ట, తగ్గింప అని చాలా విచిత్రమైన పెళ్ళిళ్ళు జరుగుతాయి ఒక్కొక్క వంశంలో, లేకపోతే ఒక్కొక్కటి సాంప్రదాయాల్లో. ఏం చేస్తారు తెలుసా? వాడికంట నేను విన్నదాని ప్రకారం వేరే దేశాల్లో కూడా ఈ సాంప్రదాయం ఉంది. చల్లని నీళ్ళతో స్నానం చేపిస్తారంట. చల్ల నీళ్ళు, వాడు వణుకాల, చలికి తట్టుకుంటాడా లేదా. రెండోది, సన్న బరిగ తీసుకొని ఒరిజినల్ పెళ్ళికి ముందు ఈ పెళ్ళి చేస్తారంట, కొడతారు. ఇది ఆఫ్రికా ఖండంలో కూడా కొన్ని గ్రామాల్లో ఈ సాంప్రదాయం ఉందంట. ఏం చేస్తారంటే వాణ్ణి మధ్య చౌరస్తాలో తీసుకొచ్చి పెళ్ళి కొడుకు చెట్టుకు కట్టేస్తారంట. చెట్టుకు కట్టేసి ఆ త్రోపంట వస్తున్నవాడు పోతున్నవాడు ఒక దెబ్బ కొట్టిపోతాడంట. అంటే రే బాబు, జీవితంలో చాలా పెద్ద దెబ్బలు తగలబోతున్నాయి, ముందు ఈ దెబ్బలతో నువ్వు నేర్చుకో. నీ వివాహం తర్వాత నీ పెళ్లి జీవితంలో చాలా దెబ్బలు పడబోతున్నాయి. ఆ దెబ్బలు అనుభవించాలంటే ఇప్పుడే నువ్వు కొంచెం, ఇది నీకు శాంపుల్, నువ్వు కట్టినోడు స్ట్రాంగ్ కావాలని కొట్టిపోతాడంట. ఎవడైతే ఆ దెబ్బలన్నీ భరించి లేదు నాకు పెళ్ళి కావాలన్నోడికి పెళ్ళి చేస్తారు. చిత్రమైనటువంటి సాంప్రదాయాలు, కానీ దాంట్లో ఒక అర్థాలు కూడా ఉన్నాయి సుమా కదా. అందరు తిన్నాక తినాలనుకుంటా పెళ్ళి కొడుకు, అందరు తిన్నాక. ఈరోజు ఉల్టైపోయింది ప్రియులారా. అప్పుడు వారం రోజులు, నెల రోజులు పెళ్ళి అవుతుండే. కానీ ఇది దాదాపుగా 6 నెలలు, 180 రోజుల విందు ప్రియులారా. మామూలోడు కాదు రాజు. అంతేకాదు,
ధనికులకు లేకపోతే గొప్పవారికి, గనులకు, తన దగ్గర సేవకులకు అందరికీ 180 రోజుల ఫంక్షన్ ఏర్పాటు చేసి చివరికి ఇంకొక ఫంక్షన్ కూడా ఏర్పాటు చేసిండు. చదవండి. ఆ దినములు గడిచిన తరువాత రాజు షూషాను కోటలోనున్న అల్పులకేమి, ఇప్పుడు అల్పులకు, గనులకేమి, జనులకందరికి, అంతేకాదు సమస్త తన ప్రాంతంలో ఉన్న జనులందరికీ కూడా రాజు కోటలోని తోట ఆవరణములో 7 దినములు విందు 7 దినములు విందు జరిగించారు. మళ్ళీ ఇది ఇంకొక విందు. ఆ 180 రోజులేమో గనులు, పెద్దవారు, అధిపతులు, ఆ పరాక్రమశాలులకు 180 రోజుల దినం విందు ఏర్పాటైతే, ప్రియులారా వినండి, ఇప్పుడు 7 రోజుల విందు ఏర్పాటు చేయబడింది. 7 days. ఈ 7 రోజు విందు ఎవరికో తెలుసా? అల్పులకు, పనికిరానోనికి కూడా, జనులందరికీ, గనులందరికీ కూడా ఈ విందు 7 రోజులు ఏర్పాటు చేయబడింది. ప్రైజ్ ద లార్డ్. అందరికీ 7 రోజులు. ఎట్లుందంటే ఆ విందు రాజు తోటలో ఏర్పాటు చేయబడింది. అక్కడ ధవల ధూమ్ర వర్ణములు గల అవిసెనారతో చేయబడిన త్రాళ్లతో చలువరాతి స్తంభముల మీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపును ఊదా రంగును కలిసిన తెరలు వేలాడుచుండెను. మంచి డెకరేషన్ ఏర్పాటు చేయబడింది అక్కడ. ఈ రోజులలో పెళ్లిళ్ళలో చేస్తారు కదా, ఆ రోజులలోనే అన్ని రకాల వస్త్రాలతో, చక్కని రంగులతో మంచి డెకరేషన్ ఆ విందుకి. మరియు ఎరుపు, తెలుపు, పసుపు, నలుపు అయిన చలువరాళ్ళు పరిచిన నేల మీద ఎట్లుందో తెలుసా? కింద పైన డెకరేషన్, కింద ఎటువంటి రాళ్ళంట? రంగురంగుల చలువరాళ్ళు. వెండి బంగారుమయమైన జలతారు గల పరుపులుండెను. పరుపులు కూడా ఉన్నాయి అక్కడ. రాజు ఎటువంటి పరుపుల మీద పడుకుంటాడో అటువంటి పరుపులు దేంతో తయారు చేయబడి అంటే పరుపులు బంగారము, వెండి, బంగారు చేత పరుపులు ఉన్నాయి అక్కడ. అచ్చట కూడిన వారికి, అక్కడ వచ్చినటువంటి వారికి చూడగానే డెకరేషన్ ఉంది, చలవరాలు ఉన్నాయి, పరుపులు ఉన్నాయి. వచ్చినటువంటి వారికి వివిధమైన బంగారు పాత్రలతో, ప్రియులారా వినండి, సామాన్యుడికి, అల్పులకి, గనులకి, అంతేకాదు అందరి ప్రజలకి కూడా అక్కడ పానమిచ్చుచు. దేంట్లో పానమో తెలుసా? బంగారు పాత్రలతో పానమిచ్చుచు రాజు స్థితికి తగినట్టుగా రాజు ద్రాక్షారసమును దాసులు అధికముగా పోసిరి. ఎంత కావలిస్తే అంత పోయండి. ఆ విందు పానము ఆజ్ఞానుసారముగా జరుగుటను బట్టి ఎవరు బలవంతం చేయలేదు. ప్రియులారా విన్నారా? ఇక్కడ కొన్ని అద్భుతమైన విషయాలు మనం తెలుసుకోవచ్చు. రాజు అల్పులకి, సామాన్య ప్రజలకి, గనులందరికీ కూడా మళ్ళీ 7 రోజుల విందు ఏర్పాటు చేశాడు. చక్కని డెకరేషన్ ఉంది, చక్కని రంగురంగుల చలవరాలతో ఏర్పాటు చేయబడినటువంటి స్థలం అది. అంతేకాదు బంగారు పాత్రలో, వెండి బంగారు పాత్రలో వారికి పానము బంగారు పాత్రలో. అంతేకాదు రాజు తనకు తగినట్టుగా భోజనము సమస్తం ఏర్పాటు చేశాడు. రాజు అన్నాడు, ఎవరికి ఎంత కావలిస్తే అంత తిననియండి, బలవంతం చేయొద్దు అని చెప్పాడు. ప్రియులారా ఎంత అద్భుతమైన విందు. ఇక్కడ ఒక విషయం నేర్చుకోవాలి. రాజు అధికారులకు, గనులకు మాత్రమే కాదు విందు ఇచ్చింది. ఈ రాజు ఐశ్వరోషు సామాన్య ప్రజలకు కూడా విందు ఏర్పాటు చేశాడు. ఇక్కడ మనం ఒక పాఠం కూడా నేర్చుకోవాలి మన ఆత్మీయ జీవితంలో. ఇక్కడ సామాన్య ప్రజలకి కూడా, మామూలు ప్రజలకు కూడా అదే బంగారు పాత్రలోనే పోయబడుతున్నాయి పానీయాలంతా. అందరూ సమానమే ఆయనకి ఆ దృష్టిలో, ఆ విందులో. మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. మన ఇళ్ళల్లో పనులు చేసేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కొరకు మనం పాత్ర, గ్లాసు, ప్లేటు సపరేట్గా పెడతాం మనం. అవునంటారా కాదంటారా? వాళ్ళకి ఒక సపరేట్ గ్లాస్ పెడతాం మనం, సపరేట్ ప్లేట్ పెట్టి దాంట్లోనే చాయ్ పోస్తాం, దాంట్లోనే అన్నం పెడతాం ఆ ప్లేట్లోనే. ఇంకొంతమంది మహానుభావురాలు ఉంటారు, అత్త మామలకు ఒక పాత డొక్కు ప్లేట్లోనే పెడతారు. వాళ్ళు వస్తే పనికిరాని ప్లేటు, పాడేసే ప్లేటు తీస్తారు.
ఇది అన్యుల మధ్యలో అయితే పర్వాలేదు ప్రియులారా, వారి గురించిన చెప్పడానికి వీల్లేదేమో, కానీ క్రైస్తవ కుటుంబాల్లో జరుగుతున్న విషయం చెప్తున్నాను. ఏ క్రైస్తవ కుటుంబంలో అయినా నీవు దాగే కప్పులో పనివారికి ఎప్పుడన్నా ఛాయ్ ఇచ్చినవా? వాళ్ళు మనుషులు కాదా? పనికిరాని వాళ్ళ వాళ్ళేదో అంటరాని వాళ్ళని, వాళ్ళేదో చాలా హీన స్థితిలో ఉన్నారని వాళ్ళకు సపరేట్ ప్లేట్. క్రైస్తవ కుటుంబాల్లో దేవుని ప్రేమ, సమానత్వం కనబడాలి. హల్లెలూయా. షుడ్ సీ దట్ సేమ్ ఈక్వాలిటీ, సమానత్వం కనబడాలి ప్రియులారా. అత్త మామలకి ఒక డొక్కు గ్లాస్ పెడతారు, ఒక పనికిరాని ప్లేట్ పెట్టి వాళ్ళకి పెడతారు ప్రియులారా. ఇది క్రైస్తవ కుటుంబాల్లో. నీ ఇంట్లో ఉన్న ప్లేట్లన్నీ వాళ్ళ ద్వారానే వచ్చినాయి, వాళ్ళు కన్న కొడుకు ద్వారానే, డబ్బు ద్వారానే వచ్చింది. ఈరోజు వాళ్ళు ముసలోళ్ళు అయిపోయి ఆ ఇంటికి పోగానే వాళ్ళకి పక్కకు పెట్టి అత్త మామలకు సపరేట్ గ్లాసు, పనికిరాని ప్లేటు, పనికిరాని గ్లాస్ పెడితే నువ్వు నిజంగా క్రైస్తవురాలువేనా, క్రైస్తవుడివేనా? కొంతమంది గనులు వస్తే లోపల నుంచి తీస్తారు, వెండి పళ్ళాలు తీస్తారు, వాళ్ళకు స్పెషల్గా పెడతారు. ప్రియులారా, క్రైస్తవ కోడళ్ళు ఉంటే చెప్తున్నా, కొడుకులు కోడళ్ళు అట్లా స్పెషల్గా ఉంటాయి చూడండి. ఆ ప్లేట్లో అన్నం పెట్టండి మీ అత్త మామకి, ఆశీర్వాదం పొందుకుంటారు. హల్లెలూయా చెప్పండి. పెట్టి ఇట్లా నెడతారు కొంతమంది. ఒక ఆవిడని చూస్తున్నా, కుక్కకు నెడతారు చూడు ప్లేట్లో, అది దగ్గరకు వస్తే ఎక్కడ గరుస్తుందేమో అని ఇట్లా నెడతారు చూడు. అట్లా నెట్టే స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. ఈ రాజు ఒక రకంగా అన్యరాజు అయినప్పటికీ కూడా మంచి విలువలు కనబడుతున్నాయి, తప్పేం లేదు. వేరే వారి నుండి కూడా మంచి సూత్రాలు, మంచి ఎథిక్స్ మనం నేర్చుకోవచ్చు ప్రియులారా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరికీ సమానంగా బలవంతం కూడా చేయొద్దంటున్నాడు. ఎంత కావాలో రాజుకు తగ్గట్టుగా, ఆయన ఇజ్జత్కి సవాల్. ఇప్పుడు రాజుకు తగ్గట్టుగా పెట్టబడుతుంది అక్కడ సమస్తం. బలవంతం చేయకండి. ఈరోజు ఇంకొక సమస్య కుటుంబాల్లో, బలవంతం చేసి వడ్డిస్తారు. తినండి 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 తినండి. మీరు పెట్టే పాయాసం తర్వాత వారికి ఆయాసంగా మార్చబడుతుంది. మీరు చూపే ప్రేమ కొన్నిసార్లు వారికి కష్టమవుతుంది ప్రియులారా. వాళ్ళు ఏదో దిక్కులేని వాళ్ళు, దరిద్రులు, ఎన్నో తరాల నుండి భోజనము లేక వలస వచ్చిన వాళ్ళు కాదు. ఆపేయండి అంటే ఆపేయండి. మన భారతదేశంలో ఉంది. మరి అడిగేటోళ్ళు కూడా వద్దు వద్దు అనుకుంటే వేసుకునే రకాలు ఉంటారు. వద్దు వద్దు అంటే అదొక సూత్రం, వేయమని. వద్దు వద్దు అన్నారంటే ఇంకేమని అర్థం. మనోళ్ళు కూడా అడిగి వడ్డించి వడ్డించి అడిగి అడిగి వడ్డిస్తారు. కొంచెం దీనన్న తప్పేం లేదు మీ ప్రేమ, కానీ ఒక సత్యాన్ని కూడా తెలుసుకోవాలా. ఏంటిదంటే బలవంతంగా ఎవరికి వడ్డించొద్దు. బలవంతంగా నువ్వు వడ్డిస్తే అది వారికి ఆప్యాయత కాదు, చివరికి ఆయాసంగా మార్చబడుతుంది. ఈ ఇంగ్లీష్ వాళ్ళ మధ్యలో చక్కని పద్ధతులు ఉంటాయండి. ఒక్కసారి వాళ్ళు నో అన్నారంటే మళ్ళీ అడిగారు, వద్దు అన్నారంటే మళ్ళీ అడిగారు. ఈ సంగతి నాకు తెలియదు, నేను భారతీయునే కదా. నేను ఒకరోజు ఒక మినిస్ట్రీలో ట్రాన్స్లేషన్ చేయనిక పోయినా. ఆరంభ రోజుల్లో ట్రాన్స్లేషన్ చేయనిక పోయినా అంటే నేను మంచి ట్రాన్స్లేటర్ అనేం కాదు ఆ టైంలో. నా ట్రాన్స్లేషన్ చేయడానికున్న నాకు గొప్ప ధైర్యం ఏంటంటే, ఫస్ట్ దేవుడు, రెండోది మూడోది గొప్ప ధైర్యం ఏంటంటే, ఎవరి మధ్యలోనైతే నేను ట్రాన్స్లేషన్ పోతున్నానో వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, ఈ ఇంగ్లీష్ వాళ్ళకి తెలుగు రాదు. నా ఇష్టం. ఇంకా ఆయన ఏదో చెప్పేవాడు, నా సువార్త నేను చెప్పేవాడిని, ప్రజలు ప్రభు దర్శించేటోడు. ఒకరోజు మొట్టమొదటిసారి నాకు అనుభవం లేదు ఆ ఇంగ్లీష్ వాళ్ళతో, తర్జుమా చేయడానికి పోయినాను. మధ్యాహ్నం లంచ్ టైం. వాళ్ళు అన్నారు, సోలమన్ షెల్ వీ హ్యావ్ అవర్ లంచ్ హియర్, ఇక్కడ మనం లంచ్ చేద్దామా అన్నారు. మామూలుగా మనమేమో మొహమాటస్తులం, ఇప్పటికీ మొహమాట వస్తున్నాయి కొన్నిసార్లు. ఈ మొహమాటంతో నన్ను వాడుకున్న వాళ్ళు ఉన్నారు, నాతో ఆడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మొహమాటం నుంచి దేవుడు బయటపడడానికి సహాయం చేయను గాక. ఎందుకంటే దేవుని వాక్యంలో ఒక సంగతి తెలుసుకున్నాను. యేసయ్యతో అంటారు, నువ్వు మొహమాటం కాని వాడివి కదా అంటాడు. సూటిగా మాట్లాడతావు కదా, ఎవరిని బాధ పెట్టొద్దని మీరు కూడా చాలాసార్లు మీరు బాధపడి మొహమాటంలో వాళ్ళని బాధ పెట్టకుండా మీరు కూడా బాధపడేటోళ్ళు ఉంటారు, అటువంటి మనుషులు. రైట్. నేను మొహమాటంలో అన్నాను, నో
ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ లంచ్ అన్నాను. లంచ్ నాకు అవసరం లేదన్నాను. మళ్ళీ అడుగుతారేమో అని చూస్తున్నాను. నా ముందు చికెన్ తెప్పించుకున్నారు, సూప్ తెప్పించుకున్నారు, నూడిల్స్ ఏవేవేవో అన్నీ తెచ్చుకున్నారు. అది 5 స్టార్ హోటల్. అదొక అద్భుతమైన ఛాన్స్ నాకు. ఆ హోటల్లో కూర్చొని ఆ ప్లేట్లలో టేబుల్ మీద పెడుతుంటే మనసంతా కొట్టుకుంటుంది. మళ్ళీ ఇంకొకసారి అడిగితే తింటానంటానని, ఇంకొకసారి అడుగుతానని, అడుగుతారేమో అని. ఒక్కటేసారి అడిగినరు ప్రియులారా. వాళ్ళు ఏమంటారంటే, మనం అడిగినప్పుడు ఆయన ఏమంటాడో, ఆ వ్యక్తి సమస్య ఉన్నాడో ఆకలితో ఉన్నాడో ఏంటో అవునంటే అవును, కాదంటే కాదని నమ్ముతారు వాళ్ళు. మళ్ళీ అడగలేదు, నా కళ్ళ ముందే అన్నీ తెచ్చుకొని తింటున్నారు. మనసంతా బాధ, కడుపంతా మంట. రాత్రి వచ్చింది. మళ్ళీ ట్రాన్స్లేషన్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు అన్నారు, బ్రదర్ సాల్మన్, వుడ్ యు లైక్ టు హ్యావ్ డిన్నర్ విత్ అస్? మాతో పాటు రాత్రి భోజనం చేస్తానన్నారు. క్షణం ఆలోచించకుండా ఎస్ అన్నాను. ఇక ఎందుకంటే నో అన్నాను అనుకో, మోమాటము, కడుపు మాడుతుంది. ఇప్పుడు బలవంతం చేయొద్దు ప్రియులారా. ఎప్పుడు ఇక్కడ ఆ సూత్రాన్ని కూడా మనం తీసుకోవచ్చు. ఎవరైనా వద్దు అన్నారంటే ఆరోగ్య పరిస్థితి ఉండొచ్చు, లేదా సాయంకాలం తినిండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. వీ షుడ్ రెస్పెక్ట్ దేర్ వర్డ్. ఇక్కడ రాజుగారు ఒక బలవంతం చేయొద్దు, కావలసినంత ఇమ్మని చెప్పాడు. అంతేకాదు ఇంకొక అద్భుతమైన విషయాన్ని ఇక్కడ తెలుసుకోవాలి ఆత్మీయంగా మనం. భౌతికమైన రాజు 180 రోజులు కదా ఒక పెద్ద ఫంక్షన్ చేస్తే, 7 రోజులు అద్భుతమైన విందు చేస్తే ప్రియులారా, ఒక రోజు రాబోతుంది రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన గొర్రెపిల్ల విందులో మనము పాలు పంచుకోబోతున్నాం. హల్లెలూయా. వీఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్ ద ఆసమ్ ఫంక్షన్ ఒకటి ఉంది ప్రియులారా. ఇది కేవలము 6 నెలల్లో ముగించబడింది, తర్వాత 7 రోజుల్లో ముగించబడిన విందు ఇది. కానీ ప్రియులారా, ఎవరైతే యేసు క్రీస్తు ప్రభుని తమ సొంత రక్షకునిగా అంగీకరించి, ఎవరి పాపాలైతే యేసు రక్తమందు కడగబడి, ఎవరైతే యేసు క్రీస్తు ప్రభుని తమ హృదయంలో ఆహ్వానించినటువంటి వారు ప్రియులారా, ఒక పెద్ద గొప్ప విందు మన కొరకు ఏర్పాటులో ఉంది. హల్లెలూయా. గొర్రెపిల్ల విందు, అది మామూలుగా ఉండదు. అది ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మనం చూస్తాం. అది చూస్తారు ఒక మాట. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం చదవండి. మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లు విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. ధన్యులు. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకై అతని పాదముల ఎదుట మీరు తర్వాత చదువుకోండి ప్రియులారా. తర్వాత పరలోకం గురించినటువంటి వివరణ అక్కడ ఉంటుంది. మనం ఎంత ధన్యులమో తెలుసా? అన్యులైన మనల్ని ధన్యులుగా చేసిన దేవునికి మహిమ కలుగును గాక. ఒకరోజు గొప్ప విందు మన కొరకు ఉంది ప్రియులారా. ఈ విందు మామూలుగా ఉండదు. ఆఫ్టర్ ఆల్ హైష్వరోషు గారు ఆ గొప్ప విందు ఏర్పాటు చేస్తే, రాజులకు రాజు ప్రభులకు ప్రభువు ఆ గొర్రెపిల్ల విందులో మనం పాలు పంచుకోబోతున్నాం ప్రియులారా. అది మామూలుగా ఉండదు. కొంత వివరణ మనకి ఇవ్వబడినా అంత ఆ రోజుననే మనం చూడబోతున్నాం. ఆమెన్. చాలామంది గొప్ప విందులోనికి రారు ప్రియులారా. ఇది ఎట్లా జరుగుతుందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించడం ద్వారా ఈ లోకంలో రక్షణ, తర్వాత గొప్ప విందులో పాలు పంచుకోబోతున్నాం. లూకా సువార్త 15వ అధ్యాయంలో ఒక తిప్పండి. 14వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఒక గొప్ప విందు ఏర్పాటు చేశాడు ఒక గొప్ప ఆయన. చదువుతారు. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని, దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడని అతనితో చెప్పగా, ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి, అరే అక్కడ ఆ గొప్ప విందులో ఉన్నవారు ధన్యుడు అని చెప్పాడు ఒక ఆయన. అప్పుడు ఒక చక్కని ఉపమానం చెప్తున్నాడు. ఒక గొప్ప ఆయన ఒక ఫంక్షన్ చేశాడు, విందు చేశాడు. గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. ఇన్విటేషన్ ఇచ్చాడు. కార్డ్స్ పంచబడ్డాయి. బ్రదర్ మీరు రావాలా, ఫలానా రోజు ఫలానా సమయం విందు ఏర్పాటు చేయబడుతుంది అని చెప్పబడింది. అందరికి ఇన్విటేషన్ పోయింది.
విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రెడీగా ఉంది, సిద్ధమై ఉంది, భోజనానికి రండని మళ్ళీ పంపించాడు. రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. మళ్ళీ ఆల్రెడీ ముందు చెప్పాడు, రెడీగా ఉంది, భోజనం టేబుల్ మీద రెడీగా ఉంది, రండి త్వరగా అని పంపించాడు సేవకుణ్ణి. అయితే వారందరూ అక్కడ మనుషులు ఏక మనస్సుతో నెపములు సాకులు చెప్పసాగిరి. ప్రియులారా, ఈ విందుకు రమ్మని ఫ్రీగా ఉచితంగా వారికి ఇన్విటేషన్ ఇవ్వబడితే అందరూ సాకులు చెప్తున్నారు. ప్రియులారా, పరలోకంలో జరగబోయే ఆ విందులో నీవు ఉండాలంటే, ఆ విందును భుజించాలంటే, ఆ గొప్ప విందులో నువ్వు చేరి ఉండాలంటే ఈరోజు ఆ విందు కొరకు నీకు ఆహ్వానం పలకబడుతుంది. ఏంటో తెలుసా? యేసు క్రీస్తు ప్రభుని నీ జీవితంలో సొంత రక్షకుడుగా అంగీకరించి నిత్యమండి అగ్నిగుండము నుండి తప్పించబడాలంటే నువ్వు ఆయనందు విశ్వాసముంచి ఆయన నామమున బాప్తిస్మము తీసుకొని సంఘములో చేర్చబడితే ఒక రోజున దేవుని కుమారుడు రాబోతున్నాడు, మనలందరినీ తీసుకెళ్తాడు. గొప్ప విందులో మనము పాలు పంచుకోబోతున్నాం. హల్లెలూయా. ఇంకా ఎవరైనా ఇక్కడ యేసయ్యను ఎందుకు నమ్మట్లేదంటే సాకులు చెప్తారు. తర్వాత నమ్ముతాను బ్రదర్, తర్వాత బాప్తిజం తీసుకుంటాను బ్రదర్, తర్వాత పెళ్ళైనాక చూస్తాను బ్రదర్, తర్వాత 1 జనవరికి బ్రదర్, డిసెంబర్ 31 బ్రదర్, తర్వాత ఆ దైవజనునితో తీసుకుంటాను బ్రదర్. ఇవన్నీ సాకులు అంటే ఎక్స్క్యూజెస్. ఇక్కడ కొంతమంది ఏం సాకులు ఇస్తున్నారో తెలుసా? ఒక ఆయన ఏం సాకు ఇస్తున్నాడో చూడండి. మొదటివాడు, నేనొక పొలము కొన్నాను, అవశ్యముగా వెళ్ళి, ఖచ్చితంగా వెళ్ళి దాన్ని చూడవలెను. ప్రియులారా వినండి, ఎంత అబద్ధమో చూడండి, సాకో చూడండి. భూమి చూసినాక కొంటామా, కొన్నాక చూస్తామా? చెప్పండి. ఇప్పుడు మీరు ఏదైనా 1 ఎకరం కొనాలనుకుంటున్నారు, కొనేసి పోయి చూస్తారా, చూసుకుంటారా? ఆ స్థలం ఎర్రమట్టి ఉందా, నల్లమట్టి ఉందా, ఎత్తు పల్లెలు ఉన్నాయా, అనుకూలంగా ఉందా, పంట పండుతుందా, పండదా, అన్ని కొలతలేసి అన్నీ చూసుకొని కదా కొంటాం. ఈయన చెప్తున్న సాకు చూడండి, ఏమంటున్నాడో తెలుసా? నేను ఒక స్థలం కొన్నాను, పొలము కొన్నాను, ఇప్పుడు చూడనే, కొన్నాక చూసేదేంద్రా బాబు. ఇంకొక వ్యక్తి ఇంకొక సాకు చెప్తున్నాడు. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను. వినండి, 5 జతల ఎడ్లను కొన్నాను, వాటిని పరీక్షింపబోతున్నాను. మీరు వినండి, 5 జతల ఎడ్లు కొన్నాడంట, కొన్నాక ఇప్పుడు పరీక్ష పోతున్నాడంట. అది గుడ్డిదా, కుంటిదా, బలం గలదా లేదా? ప్రియులారా చెప్పండి, చూశాక కొంటామా, కొన్నాక చూస్తామా? నువ్వు కొన్నాక చూసేదేముంది, ఇంకా దాన్ని తీసుకోవాల్సిందే. గుడ్డిదా, కుంటిదా, రోగముతో ఉందా, సమస్యతో ఉందా అనేది ముందు చూసి, దాన్ని కొట్టి చూసి, పట్టి చూసి, తోక తిప్పి చూసి అప్పుడు కదా కొంటారు. సాకు, విందును తప్పించుకోవడానికి సాకు. ఈరోజు చాలామంది పరలోకంలో గొర్రెపిల్ల విందు, నువ్వు రక్షించబడి ఆ విందులో రావడానికి ప్రభు నిన్ను ఆహ్వానిస్తుండగా, ప్రేమైన సహోదరి సహోదరుడా, సాకులు చెప్పకు. ఇంకొక ఆయన అంటున్నాడు, నేను పెళ్లి చేసుకున్నాను, నేను రాలేను. దాంట్లో ఏముంది, ఇద్దరు కలిసి రావచ్చు కదా, చక్కగా చెడ్డబట్టాలు వేసుకొని తప్పించుకోవడానికి. ప్రియులారా, ఈ రాజు విందే ఇంత గొప్పదైతే ఆ పరలోకంలో గొర్రెపిల్ల విందు మామూలుగా ఉండదు. ఇక్కడ పరలోకం గురించి వివరణ మనకు తెలుసు. ఇక్కడ రంగురంగుల చగలని చలవరాలను వేయించాడు, కానీ అక్కడ రోడే బంగారం అంట. రోడే బంగారం. ఇక ఆలోచించండి, ఇది జస్ట్ హింట్. వజ్ర వైడూర్యాలతో ప్రకటన గ్రంథం 19:21 చదవండి ప్రియులారా. ఆ గొర్రెపిల్ల విందుకి ఇంకా దేవుడైతే ఇన్విటేషన్ ఇచ్చాడు. ఇంకా ఎవరైతే యేసుప్రభుని నమ్మకుండా బాప్తిస్మం తీసుకోకుండా ఉంటే నేడే రక్షణ దినం, రక్షణ పాత్ర నీ యొద్దకు వస్తుంది. తర్వాత గొప్ప విందు నీ కొరకు ఏర్పాటులో ఉంది. ఆ గొప్ప విందులో ఉంటావా? ఆ గొప్ప అతి భయంకరమైన నిత్యము మండే అగ్నిగుండంలో ఉంటావా? నీ ఇష్టం. ప్రభు అయితే నిన్ను
నీకు ఇన్విటేషన్ ఇస్తున్నాడు, ఆహ్వానం ఇస్తున్నాడు.